గొర్రె బుద్ధి అని ఎందుకంటారో ఎరికేనా? ఎందుకంటే ఒక గొర్రె పోయి బాయిలో దునికితే దాని ఎంబటి ఉన్న గొర్రెలు మొత్తం పోయి బాయిలో దునుకుతాయి. అందుకే గొర్రెలను తక్కువ చేసినట్టు మాట్లాడతారు. కానీ కాలం మారింది కదా, గొర్రెలు కూడా తెలివికి వచ్చినాయి. మాకు న్యాయం చేయుండ్రని ధర్నాకు దిగినాయి. చూడుండ్రి ఎట్లున్నదో గొర్రెల కొట్లాట. వర్ధిల్లాలి గొర్రెల మేకల ఐక్యత, న్యాయం చేయాలి గొర్రె మేకలకు, వెంటనే సప్లై చేయాలి నట్టల మందు, గొర్రెల మేకలకు తక్షణమే అని నోరుంటే మొత్తుకునేటిగా వచ్చి మూగజీవాలు గొల్ల కుర్మలంతా కలిసి ఏకంగా గాంధీ భవన్ కు గొర్రెలను మేకలను తోలుకొని వచ్చిండ్రు. దీంతోని గాంధీ భవన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పార్షాన్ అయినరట. ఒరక్కో గొర్రెల మేకలు ధర్నా చేసుడేంద్రో అని ఇచ్చంతరంగా చూసిండ్రట. ఎందుకు ఇట్లా చేస్తున్నారే అన్నా అనంటే, ఎన్నికల ముందు మాకు సంపూర్ణంగా గొర్రెల పంపిణీ చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు మాకు గొర్రె కాదు కదా, చిన్న పిల్ల కూడా దిక్కులేదు. అందుకే గాంధీ భవన్ కు గొర్రెలతో వచ్చినామని అంటుర్రు. ఇట్లా గొర్రెలను తోలుకొని వచ్చిన వాళ్ళు ఏకంగా గాంధీ భవన్లకే పోయేందుకు గదిలిండ్రు. కానీ పోలీసులు ఆపుడుతోనే అక్కడనే కూర్చొని లొల్లి చేసిండ్రు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నదో చెప్పిండు. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉన్నది. ఇదే ముచ్చట మీద దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనే బీఆర్ఎస్ లీడర్ మాట్లాడుకుంటా ఏమన్నాడు ఈనుండ్రి. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి, గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని, మాకు నటల మందు ఇవ్వాలని, మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేయాలి? మనుషులే కాదు, ఆఖరికి గొర్రెలను మేకలను కూడా అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇదేనా ప్రజాపాలన అన్నట్టు అడుగుతున్నాడు. మరి అరెస్ట్ చేసిన గొర్రెలు మేకలను ఏ జైలు వేస్తారో, వాటికి ఏం పెట్టి చేస్తారో, పోలీస్ రిమాండ్లు ఉంచుతారో ఏం చేస్తారో తెలియదు. కానీ పోలీసులను చూస్తే మస్తు భయపడుతున్నాయి అట గొర్రెలు మేకలు. ఏందో ఏమో పోన్రి ఆ మూగజీవాల పరిస్థితి. జర సర్కార్ దీని మీద ఆలోచన చేస్తే బాగుండు. సార్లు జర సోచో కదా. ఊర్లల్లో సర్పంచులు వార్డు మెంబర్లు లేరు. ఆ పోస్టులను భర్తీ చేసేటానికి ఎప్పుడు ఎన్నికలు పెడతారో తెలియదు. గ్రామ పంచాయతీలలో పనిచేసేటోళ్ళకి జీతాలు వస్తలేవు. మున్పటి తిరిగా చెత్త వేసే ట్రాక్టర్లు తిరుగుతలేవు ఊర్లల్లో. ఎక్కడి చెత్త అక్కడనే ఉంటున్నదట. జనాలేమో పనిచేసేటోళ్ళని తిడుతున్నారట. అందుకే హరీష్ రావు ఓ ఊరికి పోయి వాళ్ళ సాధక బాధకాలను అరుచుకుంటున్నాడు. ఓసారి ఆడికి పోయి మనం కూడా చూద్దాం పాండ్రి. ఏ పేరు బాబు నీ పేరు? రమేష్. ఎంత పని చేస్తావు? ఎన్ని రోజుల జీతం రాక? చిప్పల్తోటి గ్రామ పంచాయతీలో కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు పని చేస్తున్నావా? రోజు పని చేస్తున్నావా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డాక్టర్ 20 రోజులైందా? ఎందుకు? డీజిల్ లేక. మన సెక్రటరీ పోతలేడు డీజిల్. సొంతం పైసలు పోసిందా? ఎన్ని రోజులు పోసిందా? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో. ఇప్పుడు ఏమంటారు? మాత్రం అయితే అర్థమైందా? గ్రామ పంచాయతీలో పనిచేసేటోళ్లకు 3 నెలల నుంచి జీతాలు లేవట. 20 రోజుల నుంచి ట్రాక్టర్ బయటికి తీస్తలేరట. ఎందుకంటే డీజిల్కు పైసలు లేక బయటికి తీస్తలేమంటుర్రాళ్ళు. మరి మీ పంచాయతీ సెక్రటరీ పైసలు ఇస్తలేడా అంటే 3 నెలల నుంచి సొంత పైసలు ఇచ్చి నడిపించిండు. ఇప్పుడు నాతో కాదని చేతులు ఎత్తేసిండని చెప్తున్నారు. అంటే చూడుండ్రు ఎట్లున్నదో ఊర్ల పొంటి గ్రామ పంచాయతీల పరిస్థితి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి అనే ఊర్లున్న పరిస్థితి ఇది. అయితే సర్కార్ పైసలు ఇవ్వకుంటే పనిష్మెంట్ మాత్రం ఊర్లో పనిచేసేటోళ్ళకే పడుతున్నదట. జీతాలు రాక ట్రాక్టర్ బయటికి తీయక ఎక్కడ చెత్త అక్కడనే కుప్పలు పడి ఉన్నదట. అందుకే జనాలు వీళ్ళని తిడుతున్నారు. ఉత్త పుణ్యానికే మేము తిట్లు తినాల్సి వస్తున్నదని హరీష్ రావుకు చెప్పుకొని బాధపడుతున్నారు. అయితే హరీష్ రావు ఈ ఊరికి వస్తున్నాడని తెలిసినట్టున్నది. ట్రాక్టర్ స్టార్ట్ చేసినట్టు ఉపాయం చేసిండ్రట. దాని మీద అందరు నవ్వేతట ముచ్చట అడిగిండు హరీష్ రావు.
ఎవరన్నా ఫోన్ చేసిరా 20 రోజుల నుంచి నీ బండి ఇప్పుడు షాప్ పెట్టబడి ట్రాక్టర్ పెట్టి ఇన్నరా అట్లున్నదట ఊర్ల పొంటి పరిస్థితి. మరి ఇట్లా ఊర్లలో ట్రాక్టర్లు నడవకుంటుండి, పనిచేసేటోళ్ళకి జీతాలు ఇవ్వకుంటుండి, సర్పంచ్లకు ఎన్నికలు పెట్టకుంటుండి ఎన్ని రోజులు కాలం గడుపుతుందో సర్కార్ అని అంటుర్రు హరీష్ రావు.